చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఎన్టీఆర్ ట్రస్ట్ పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. పాఠశాలలు పెట్టి పిల్లల్ని చదివిస్తూ ఉంది, బ్లడ్ బ్యాంక్ పెట్టి బ్లడ్ సరఫరా చేస్తూ ఉంది. ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా గత ఏడాది తలసేమతో బాధపడుతున్న పిల్లలకి వైద్యం అందించాలన్న సంకల్పంతో శ్రీమతి నారా భువనేశ్వరి గారు తలసేమ బాధితులకి అండగా నిలబడుతూ వారికి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్లో బెడ్స్ వేసి ప్రతిరోజు పిల్లలకి రక్త మార్పిడి, అలాగే విజయవాడ, వైజాగ్, తిరుపతి లాంటి నగరాల్లో కూడా సాధ్యమైనంత మందికి చేసే ప్రయత్నం చేస్తున్నారు భువనేశ్వర్ గారు. ఈ మధ్య తలసేమియా రన్ అండ్ క్యాంప్ కూడా మొదలుపెట్టారు. తలసేమియా బాధితులకి ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తున్న సేవల గురించి, ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున భువనేశ్వర్ గారు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలీల. నమస్తే అండి. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తలసేమియా బాధితులకి అండగా నిలబడి సేవలు అందిస్తున్నారు భువనేశ్వర్ గారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సేవల గురించి ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఆరోగ్యమే మహాభాగ్యం. ఎన్ని సంపదలున్నా, ఎన్ని రకాలుగా మనం సంతోషంగా ఉన్నామని అనుకున్న ఆరోగ్యం లేకపోతే దేనికి కూడా మనం పనికిరాము అనేది నిజం. ఈరోజు చూస్తున్నాం, క్యాన్సర్ కానివ్వండి, హెచ్ఐవి కానివ్వండి, హెపటైటిస్ కానివ్వండి, లేకపోతే ఈ ఏదైతే విటమిన్స్ డెఫిషియన్సీతో ఎవరు బాధపడుతున్నారో వీటన్నిటికి కూడా మరి వైద్యం తీసుకోవాలంటే డబ్బున్న వాళ్ళు ఎలాగైనా సరే వైద్యం చేయించుకుంటారు. మెరుగైన వైద్యానికి ఇంకా వేరే దేశాలకు వెళ్ళి కూడా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోగలుగుతారు. కానీ పేదలు, నిరుపేదలు, వాళ్ళకి తినటానికే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి? అందులో ఇప్పుడు ఇన్ని రకాల జబ్బుల్లో తలసేమియా అనగానే సంవత్సరానికి 17 సార్లు వాళ్ళకి రక్త మార్పిడి చేయాలి. దాదాపుగా నెలకి 2 సార్లు. దాంట్లో అంటే రక్త మార్పిడి చేస్తే సరిపోతుందంటే అది కాదు. దానికి కావలసిన రక్తం తీసుకోవాలి, అది సరైందా కాదా అనే స్క్రీనింగ్ చేయాలి. అదేవిధంగా వాళ్ళకి విటమిన్ సప్లిమెంట్ ఉండాలి, అదేవిధంగా వేరే రకమైన మెడిసిన్ ఉండాలి, ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవాలి. ఇన్ని రకాలుగా వాళ్ళకి సపోర్ట్గా ఉండాలంటే వాళ్ళకి సంవత్సరానికి 2,50,000 రూపాయల అక్షరాల ఖర్చు అవుతుంది. రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు ఇంత డబ్బు ఖర్చు పెట్టగలుగుతారా? అట్లాంటి పేదలకి మేమున్నాము అంటూ ఆపన్న హస్తాన్ని అందించింది ఎన్టీఆర్ ట్రస్ట్. నిజంగా అన్న నందమూరి తారక రామారావు గారి పేరుని చిరస్థాయిగా ఆ చంద్ర తారార్కం నిలిచిపోయేటట్లు, అంటే సూర్య చంద్రులు ఉన్నంతకాలం ఆ పేరు అలానే నిలిచిపోతుంది అన్నదానికి ఈ రోజున నారా భువనేశ్వరి గారు అందిస్తున్న సేవలు నిజంగా మనం ఎన్ని విధాలుగా చెప్పుకున్నా కూడా అది తీరందండి. ఎంత గొప్పగా ఆ సేవలు అందిస్తున్నారు, దానికోసం ఎంత కృషి చేస్తున్నారు, ఎన్ని రకాలుగా దాన్ని అందరికీ తెలిసే విధంగా. ముఖ్యంగా ఈ రోజున హైదరాబాద్లో ఎక్కడో ట్రస్ట్ పెట్టి చేస్తున్నారంటే కాదు, చాలా కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాని మీద అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు, రక్త శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు, రక్తదాన శిబిరాలని ఎన్నో రకాలుగా. అది గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలకు కూడా, పేద ప్రజలకు తెలియాలి అసలు ఈ జబ్బేంటి, ఎలా వస్తుంది అంటే వాళ్ళు ఎవరైతే ఈ తలసేమియా అంటే వాళ్ళకి హిమోగ్లోబిన్ శాతం ఉత్పత్తి అవ్వదు, రక్తం సరిగ్గా ఉండదు, రక్తహీనతకు లోనవుతారు. కాబట్టి వాళ్ళకి రక్తం ఎక్కించాల్సి వస్తుంది ఎప్పటికప్పుడే. కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానాన్ని చెయ్యండి. రక్తదానాన్ని చేసి ఇట్లాంటి వ్యక్తులు ఎవరైతే పాపం ఆ తలసేమియాతో బాధపడుతూ, ముఖ్యంగా చిన్నపిల్లలు, పసిపిల్లలు, వాళ్ళకి ప్రాణదానాన్ని చెయ్యండి అనే ఉద్దేశంతో మరి ఈ ఏదైతే ట్రస్ట్ ద్వారా ఎంతోమంది పేద పిల్లలను చదివించడం కానివ్వండి, ఈ విధంగా ఈ రక్తదాన శిబిరాలు కానివ్వండి, తలసేమియా బాధితులకు కానివ్వండి, ఎన్నో రకాలుగా వాళ్ళు సేవలను అందిస్తున్నారు. అవగాహన పెంపు కార్యక్రమంలో భాగంగా భువనేశ్వర్ గారు పిలుపునిచ్చారు, 10వ తారీఖున 10K రన్ నిర్వహిద్దామని చెప్పి. నిజంగా కార్యక్రమం అయితే చాలా అద్భుతమైన ఆలోచన. దానిలో 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల పైన వాళ్ళ ఓపిక ఎవరైనా సరే ఆ 10K రన్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. దానికోసం వీళ్ళు ఎంట్రీ పాస్ ఒకటి పెట్టారు, దానికి రిజిస్టర్ చేయించుకొని దానికి సంబంధిత కిట్లు, టోపీ, టీషర్ట్ ఇలాంటివి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఆ ట్యాగ్స్, హ్యాండ్కి ట్యాగ్స్ లాంటివి ఇస్తున్నారు. అంటే ఇవ్వటమే కాదు, ఇది కేవలం రన్నా లేకపోతే పరిగెత్తి మీరు ఏదో సాధించామనేది కాదు, ఆ పిల్లల్ని దృష్టిలో పెట్టుకోండి, పెంచడం కోసం. అందులోనూ ఇప్పుడు దీనికోసం బహుమతులు కూడా, అమౌంట్ కూడా ప్రకటించారు. ఫస్ట్ ప్రైజ్ 15,000 రూపాయలు, సెకండ్ ప్రైజు 10,000 రూపాయలు, థర్డ్ ప్రైజు 8,000 రూపాయలు. అంటే వాళ్ళల్లో ఒక ఉత్సాహాన్ని ఇస్తూ దేనికోసం మనం ఈ కార్యక్రమాన్ని చేశాము, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం, ఎవరి కన్నీళ్లు తుడవటం కోసం.
ముఖ్యంగా ఈ తలసేమియా పిల్లలు బాధపడుతూ ఉంటే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఏ విధంగా వాళ్ళని బ్రతికించుకోవాలో అర్థంగా మనం చూసాం. పునర్వికకి ప్రాణదానం చేసిన నారా లోకేష్. మరి ఈ విధంగా ఎక్కడైనా సరే అంటే ఒక తాత పేరు పెట్టి ట్రస్ట్ నడిపించడమే కాదు, వీళ్ళు బాధ్యతగా ఎవరికి తోచింది అంటే నువ్వు చేస్తే నేను చేయకూడదు, నేను చేస్తే నువ్వు, ఫ్యామిలీలో ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఈ రోజున ఎంతసేపటికి రాజకీయాల్లో ఉన్నారు, ఏదో చేస్తున్నారు, తండ్రి కొడుకులు కలిసి ఏం చేస్తున్నారండి? ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంతమంది చేస్తున్నారు? ఎంతమంది ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి భార్య ఇంత గొప్పగా ట్రస్ట్ నడిపిస్తుందంటే ఎక్కడైనా ఉన్నారా భారతదేశంలో? ఏ ముఖ్యమంత్రి భార్య ఇంత గొప్పగా చేస్తుందని చెప్పమనండి. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, సామాజిక బాధ్యతతో అనేక పలు సేవా కార్యక్రమాలు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పేరుతో ఎంత మందికి ప్రాణదానం చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక గొప్ప సదవకాశం. ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకొని దానిలో అవగాహన ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవగాహన తీసుకొచ్చే విధంగా పేద ప్రజలకు ముఖ్యంగా మన వంతు సాయంగా నిలబడుతూ, అంటే 10 మంది కలిస్తేనే ట్రస్ట్ అయినా సరే ఈ రోజున వాళ్ళు రన్ చేస్తున్నారంటే అందరం కూడా బ్లడ్ డొనేట్ చేయటం కానివ్వండి, ఇవన్నీ ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా 10 మంది కన్నీళ్లు తుడిచిన వాళ్ళం అవుతాము, 10 మంది పసిపిల్లలకి ప్రాణదానం చేసిన వాళ్ళు అవుతాము అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నారా భువనేశ్వర్ గారు చేసిన పలు సేవా కార్యక్రమాల గురించి, అలాగే తలసేమియా బాధితులకి అవగాహన కల్పించడానికి నిర్వహిస్తున్న 10K రన్లో పాల్గొని రక్తదానం చేయాలంటూ కోరిన శ్రీలీల గారికి ధన్యవాదాలు చెప్తూ నమస్కారం.